హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రీతిరెడ్డి వ్లాగ్స్. ఇవాళ మీ ముందుకు మేము ఒక స్వీట్ డిష్తో వచ్చేసాం. అయితే చాలామందికి స్వీట్ క్రేవింగ్ ఉంటుంది. కాకపోతే అదే స్వీట్ క్రేవింగ్ హెల్దీ అయితే ఫ్రూట్ సలాడ్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ స్వీట్ ఎలా చేసేసుకోవాలో మా స్టైల్లో మేము చూపించేస్తాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకు తినాలనిపించినప్పుడు ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని స్వీట్ లాగా చాలా బాగా చేసుకోవచ్చు. ఏదైనా గెట్ టుగెదర్ పార్టీ, చిన్న హోమ్ పార్టీ ఏదైనా ఉంటే అందులో కూడా మనం ఈ స్వీట్ పెడితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ స్వీట్ని మీరు ట్రై చేసి చూడండి. సో ఈ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్, రెడీ చేసే మెథడ్ అవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేయబోతున్నాం అనమాట. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లో మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ మేము బనానా, యాపిల్, ఇంకా ప్రొమోగ్రనేట్ వాడాము. కస్టర్డ్ పౌడర్ ఒకటి మీకు సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికేస్తుంది. అండ్ షుగర్, మేము ఇక్కడ 1/2 లీటర్ పాలకి 1 కప్ షుగర్ వాడుతున్నామండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సర్వ్ చేసుకోవచ్చు. అండ్ మిల్క్, కొంచెం చిక్కని మిల్క్ అయితే ఇంకా టేస్టీగా టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. అయితే మనం ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని ముందుగా మన 1/2 లీటర్ పాలు పోసుకున్నాం. ఇక్కడ మేము దాంట్లో ఒక 1/2 కప్ ఆర్ 1 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకుని పాలు పొంగొచ్చేంత వరకు వాటిని వేడి చేసుకోవాలి. జనరల్గా మనం మిల్క్ ఎలా బాయిల్ చేసుకుంటామో అలానే బాయిల్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ పాలు మరుగుతున్నప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్, మీకు ఇందాక ఒక బాక్స్ చూపించాను కదా కస్టర్డ్ పౌడర్ బాక్స్, అలాంటి 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో మిల్క్ లేదా వాటర్, మేము ఇక్కడ మిల్క్ వేసి దాన్ని డైల్యూట్ చేస్తున్నాం అనమాట. అంటే అలా లిక్విడ్ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి, అలా ఉండలు లేకుండా నీట్గా దాన్ని కలిపేసుకోవాలి. ఇక్కడ మేము మిల్క్ వేసి నీట్గా కలుపుతున్నాం దాన్ని. ఈ పౌడర్ కన్సిస్టెన్సీని బట్టి మన కస్టర్డ్ మొత్తం రెసిపీ ఎలా ఉంటుంది అనేది డిపెండ్ అవుతుంది. సో మేము ఇక్కడ 1/2 లీటర్కి గాను 3 స్పూన్స్ వేసాము అండ్ చాలా బాగా వచ్చింది. అలా చూడండి, ఆ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఆ పౌడర్ని కలిపి, మిల్క్ లేదా వాటర్ మీ ఇష్టం అండి, మేమైతే ఇక్కడ మిల్క్ వాడాము. అండ్ ఇప్పుడు మరుగుతున్న పాలు పొంగు రాగానే ఒక పొంగు వచ్చేసిందండి ఆల్రెడీ ఇక్కడ మిల్క్. సో ఇప్పుడు దాంట్లో మేము ఒక 1 కప్ దాకా షుగర్ యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకి ఫ్రూట్స్ స్వీట్గానే ఉంటాయి కాబట్టి కొంచెం షుగర్ చూసి వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు 1 కప్ లేదా అంతకన్నా తక్కువ లేదా అంతకన్నా ఎక్కువ మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మేము 1 కప్ వేసేసి దాన్ని బాగా షుగర్ అంతా కరిగేలాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఒకసారి పొంగొచ్చాక షుగర్ వేసామండి, అంతకన్నా ముందు వేయడం అంత మంచిది కాదు. సో ఇప్పుడు ఆల్రెడీ షుగర్ కూడా వేసాము అండ్ మిల్క్ అంతా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇది ఒకసారి నీట్గా ఉండలు లేకుండా కలిపేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు దాంట్లో వేస్తున్నాము. చూడండి, కలర్ వెంటనే చేంజ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ కస్టర్డ్ ఏమన్నా తరకలుగా మీకు దాంట్లో ఉన్నట్లయితే ఈ వేడి పాలని కొన్ని ఆ గిన్నెలోకి వేసేసుకొని దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో అలా వేయగానే వెంటనే ఇది థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. వెంటనే వితిన్ నో టైం ఒక 10 సెకండ్స్లో అట్లా వేయగానే ఇది థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట మిల్క్ అంతా. సో ఒకసారి తిప్పేసుకొని జస్ట్ కొంచెం ఒక 1 మినిట్ అలా చిన్నగా సిమ్లో పెట్టేసి ఉంచేసుకుంటే మనకి కస్టర్డ్ రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట మనకి. మేము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూపించే కన్సిస్టెన్సీ అండి మీకు ఇది. వెంటనే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. కాకపోతే మనము ఒక 1 మినిట్ అలా ఉంచేసి ఆ తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాక మాత్రమే మనము ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ తర్వాత మేము ఈ కస్టర్డ్ చూడండి అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాంట్లోకి అన్ని ప్రొమోగ్రనేట్స్, యాపిల్స్, ఇంకా బనానా యాడ్ చేసుకుంటున్నాం. అయితే మీరు ఈ కస్టర్డ్ చల్లారి ఇక రెడీగా మనం ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం అన్నప్పుడు మాత్రమే మీరు ఫ్రూట్స్ని కట్ చేసి అప్పుడు యాడ్ చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకుంటే ఫ్రూట్స్ అన్నీ బ్లాక్గా అవుతాయి అన్నమాట. మేము ఇంకొక 5 మినిట్స్లో ఫ్రూట్స్ యాడ్ చేస్తామనగా ఈ కటింగ్ ప్రాసెస్ అంతా చేసాము. సో అలా వేసి తిప్పేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగానే ఉంటుంది. అలా కూడా కొంతమంది ఇష్టపడతారండి. సో ఇక మన ఫ్రూట్ సలాడ్ రెడీ అండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా మాతో పాటు షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో మాతో తెలియజేయడం మర్చిపోకండి. మీ కమెంట్ మాకెంతో విలువైనది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.